మిగతా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి స్వామి, 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా స్వామి, ఈ రోజునైనా దేశం కొరకే జెండా ఎగరవేయడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో చిన్న బిడ్డలుగా, దైవజనులుగా మేమందరము కలిసి సంఘస్థులుగా నీ నామాన్ని మహిమపరుస్తా ఉన్నాం. దేశ క్షేమం కొరకై, దేశంలో ఉన్న ప్రజల యొక్క క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం. నీ కృపయు నీ ఆత్మయు మాతో ఉంచి నడిపించి ఇక్కడ జరిగేటువంటి జెండా వందన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామం మహిమపరుద్దాం. వీడియో వస్తుందా? నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడినైనందుకు గర్విస్తాను. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడినైనందుకు గర్విస్తాను. సంతోష సౌభాగ్యం, సమృద్ధి సంక్షేమం దేశములో ఉండాలని ప్రార్థిస్తాను. సంతోష సౌభాగ్యం, సమృద్ధి సంక్షేమం దేశములో ఉండాలని ప్రార్థిస్తాను. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. క్రైస్తవ్యము మతము కాదని, మారు మనసని, జీవమునకు నడిపించునని వివరిస్తాను. క్రైస్తవ్యం మతము కాదని, మారు మనసని, జీవమునకు నడిపించునని వివరిస్తాను. మతి మార్చువాడు యేసని, మతబోధకుండు కాదని, మతి మార్చువాడు యేసని, మతబోధకుండు కాదని, రక్షించే దేవుడని ప్రకటిస్తాను. రక్షించే దేవుడని ప్రకటిస్తాను. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం.
మనుషులంత ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. మనుషులంత ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. కేవలము మాటలు కాక క్రియలయందు మేలు చేయుచు, కేవలము మాటలు కాక క్రియలయందు మేలు చేయుచు యేసయ్య అడుగులలో పయనిస్తాను. యేసయ్య అడుగులలో పయనిస్తాను. I love my India, I pray for India. I love my India, I pray for India. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. I love my India, I pray for India. I love my India, I pray for India. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి ఈ దైవగ్ని మినిస్ట్రీస్ ద్వారా దైవగ్ని మందిరములో మరి 79వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దిన సందర్భముగా దేవుని వాక్యములో నుండి ఒక విశేషమైన మాటను చదువుకుని 2 నిమిషాలు దేవుని వాక్యం చెప్పుకొని జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని మహాకృపను బట్టి మరి 79 సంవత్సరాలు దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మరి మన దేశం పైన, మన రాష్ట్రం పైన, మన ప్రజలందరి పైన ఉండుటను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతా ఉంది. దేవుని మహాకృపను బట్టి చిన్న బిడ్డలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, కౌమార దశలో ఉన్నవారు కానివ్వండి, ఈవెన్ ప్రజలందరూ కూడా క్షేమముగాను, ఆరోగ్యముగాను, సంతోషంగాను, స్వేచ్ఛగాను, స్వతంత్రంగాను జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు గొప్ప కార్యమును చేసిన విధానాన్ని బట్టి ప్రభువుకి మనము స్తోత్రాలు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, గత కాలములో బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మన దేశ నాయకులు ఎంతో మంది పాటుపడి మరి దేవుని మహాకృపను బట్టి దేశానికి స్వతంత్రాన్ని తీసుకుని రాగలిగారు. అందును బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేయాలి. దేవుని బిడ్డలారా, దేశ నాయకులు చాలా మంది గాంధీ తాత అంటే గాంధీ మహాత్ముడి దగ్గర నుండి, ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుండి, వల్లభాయ్ పటేల్ దగ్గర నుండి ఇంకెంతో మంది నాయకులు మరి దేశ స్వతంత్రం కోసం పాటుపడి మరి దేశానికి మంచి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చారు. వారందరిని బట్టి కూడా మరి ప్రభువుకి మనం స్తోత్రాలు తెలియజేయవలసిన వారమైనాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి సందర్భముగా
మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తును నమ్ముకున్నటువంటి మనము మరి సాతాను యొక్క కాడి క్రింద ఉండకుండా యేసు ప్రభు యొక్క చేతిలోనికి మనం వచ్చినప్పుడు స్వతంత్రంగా జీవించగలుగుతాం, స్వేచ్ఛగా జీవించగలుగుతాం. ఈరోజు చాలా మంది లోక సంబంధమైనటువంటి కాడి క్రింద ఉండి సాతాను బంధకాల్లో, సాతాను యొక్క కబంధాస్తాల్లో ఉండి నలిగిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలా మంది వ్యాధిగ్రస్తులుగా, చాలా మంది రోగులుగా, బలహీనులుగా, ఇంకా లోక సంబంధమైనటువంటి అలవాట్లలో జీవిస్తూ సాతాను అనేటువంటి కాడి క్రింద నశించిపోయేటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఈరోజు వారందరూ దేవుని మహాకృపను బట్టి స్వతంత్రాన్ని పొందుకోవాలనంటే వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ మరి స్వతంత్రంగా జీవించాలి, స్వేచ్ఛగా జీవించాలి అనంటే ఖచ్చితంగా ప్రభు యొద్దకు రావాలి, ప్రభువుని నమ్ముకోవాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ప్రభువుకి సంబంధించినటువంటి వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయగలిగితే గాక పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేసి ముందుకు నడిపించగలడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్వతంత్రం దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే ఈ లోకములో మరి సాతాను యొక్క కాడి క్రింద నుండి మనం బయటకు వచ్చినట్లయితే, క్రీస్తులోనికి మనం జీవించినట్లయితే మంచి స్వతంత్రాన్ని పొందుకొని సంతోషంగా, ఆనందంగా మనం జీవించగలుగుతాం. అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించలాగన ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ చిన్న మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి జెండా వందన కార్యక్రమానికి ముందు వందే మాతరం అనే ఒక పాట పాడి మహిమపరిచి తిరిగి జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, వారు వందే మాతర గీతాన్ని పాడతారు. అందరు కలిసి పాడండి. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని శుభాషిణి సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ప్రతిజ్ఞ ఎవరు చెప్తారు? ప్రతిజ్ఞ భారతదేశంలో మాతృభూమి అది పట్టుకుని చెప్పు. మరి చెప్తాను, రా ఎదర్రా చెప్పు, నువ్వు చెప్పు, ప్రతిజ్ఞ చెప్పు. భారతదేశం నా మాతృభూమి. నా భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహుదమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రుల్ని, నా ఉపాధ్యాయుల్ని, నా పెద్దలందరినీ గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి సేవృద్ధులే నా అందానికి మూలం. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఓకే, రైట్. చిన్న ప్రార్థన చేసుకుని జెండా వందన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా స్వామి, ఇప్పటి వరకు మీరు జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో స్వామి, మా దేశ నాయన జెండాను మేము ఎగురవేయుచుండగా మీరే కృప చూపండి, ఆశీర్వదించండి, దీవించండి. జెండా ఏ రీతిగా అయితే రెపరెపలాడుతూ ఎగురుతా ఉందో దేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించినట్లుగా సహాయం చేయండి. దేశంలో ఉన్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్ని తొలగించి దేశ ప్రజలందరూ సురక్షితంగా జీవించినట్లు సహాయం చేయండి. ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరూ సురక్షితంగా జీవించినట్లుగా సహాయం చేయండి. దేవా,
ఈ దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ జెండా వందన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన స్వీకరించి సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఓకే, పాట పెడతావా? ఇలా వచ్చాను, మీరు కూడా ఇటు వచ్చి రండి. మోషే గారు రండి, శ్రీని గారు రండి, ఇలా రండి, ఎదరండి, రండి, అలా నిలబడి ఇటు వచ్చారు, ఇలా వచ్చి ఎదుర్కొన్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క యేసుక్రీస్తు నామములో జనమున కార్యక్రమం చేస్తాం. సెల్యూట్ హార్డర్, సెల్యూట్ హార్డర్, సెల్యూట్ హార్డర్. పిల్లలు జనగణమన పాడారు. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలసి తరంగ తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాహే జాహే తవ జయ దాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. శివర ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. సరే, ఇది కట్టండి. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలనైనా. దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ జెండా వందన కార్యక్రమాన్ని సంతోషంగా ఆనందంగా నీ నామానికి మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన మా బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరొక స్వతంత్ర దినోత్సవంలో మరొక సంవత్సరం ఈ రీతిగా పాల్గొని ప్రార్థించేంత వరకు, జెండా వందన కార్యక్రమం జరిగించేంత వరకు మాకు మంచి ఆరోగ్యాలు ఆవిష్కరించి నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ ప్రార్థన స్వీకరించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచుకొని గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. బాధన అనేది మాకు దయచేయము. మేడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనంతా దృష్టిని తప్పించండి. నీ రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ రోజు ఈ జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న మన బిడ్డలందరికీ, దైవజనులకును సదాకాలం తోడు నేడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అలాగే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. స్వతంత్ర దినోత్సవ సందర్భముగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎవరైనా ఫోటోలు దిగితే ఇలా పట్టుకుని ఫోటోలు దిగండి. అందరూ చర్చిలోకి నడిచండి. పలహారం